ఈ రోజు మనం ఆగ్రాలో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ స్కామ్ గురించి మాట్లాడుకుందాం. శివానికి దీక్షిత్ మోడల్ ఆవిడ 2017లోని మిస్సింగ్ అయ్యారు. ఆవిడకి ఫ్యూ డేస్ బ్యాక్ ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో వాళ్ళు ఏం చెప్పారంటే, స్కామర్స్ మీరు ఒక మనీ లాండరింగ్ స్కామ్లో అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ స్కామ్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు. మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాటికి లింక్ అయ్యిందని చెప్పి ఆమెను బాగా నమ్మించారు. అప్పటికి ఆ అమ్మాయి నమ్మకపోతే తనకి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఒక నలుగురు మాట్లాడారు. ఆ నలుగురిలో ఒక లేడీ ఆఫీసర్ కూడా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళందరూ స్కామర్స్. అంటే ఇప్పుడు వాళ్ళ లేడీని అందులో తప్పించడానికి వాళ్ళు 2.5 lakhs డిమాండ్ చేశారు. ఆ అమ్మాయి కంటిన్యూస్గా 2-3 hours ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయి 99,000 వాళ్ళకి ఫోన్ పే చేసింది. ఇన్ని 99,000 ఎందుకు చేసిందంటే ఆ అమ్మాయి అకౌంట్ అక్కడితో లిమిట్ అయిపోయింది అనమాట. వాళ్ళు ఇంకా ఫోర్స్ చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేయండి, మీ పేరెంట్స్ కాల్ చేయండి అని చెప్పేసి, అంటే మనీ అడగమని చెప్పి తను ఫోర్స్ చేశారు. తను గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. బయట వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే తన డోర్ నాక్ చేశారు. కాసేపుగా ఆ అమ్మాయి బయటకు వచ్చి తనకున్న మా ప్రాబ్లమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయి ఒక స్కామ్లో ఇరుక్కుని గుర్తించి వెంటనే ఢిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు. అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు స్కామర్స్కి మన డేటా ఎలా అవుతుందని? అంటే మన ఫోన్ నెంబర్ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ తెలుసుకో ఉంది కదా. కింద కామెంట్స్ నేను వీడియో చేస్తాను. ఇదనే కాదు, ప్రతిరోజు కొన్ని వందల్లో ఇలాంటి కేసులు వస్తున్నాయి. తిను కూడా ఒక మోడల్ కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది, లేకపోతే కనుమరుగు అయిపోతుంది. అలాగే ఈ వీడియో మీకు తోచినంత షేర్ చేయండి, మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.